ఈరోజు ముందుగా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. 2 సంవత్సరాలుగా కంప్లైంట్లు ఇస్తున్నా, రోజు రోజుకి మరణ మృదంగం మోత మోగిపోతుంది. సో శ్మశానానికి దారేది అనే టైటిల్తో కొన్ని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈనాడులో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది. సర్కారు వారి విషపు సుక్క చదువుతా. అమాయకులను పట్టణ పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్నే తినేస్తున్న మందు, పేద కుటుంబాలతో జగన్ చెలగాటం, ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. అసలు ఎంత దారుణం అంటే, గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నేను శాంపుల్స్ తెప్పించి అక్కడే సీల్ చేసి ఎస్జిఎస్ వారికి పంపడం జరిగింది. వాళ్ళు క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. చాలా హానికారక పదార్థాలు అందులో ఉన్నాయి. అంటే అసలు డిస్టిలేషన్ కూడా డబుల్ డిస్టిలేషన్ చేయకుండా, జస్ట్ ఫుడ్ గ్రేడ్కి కన్వర్ట్ చేయకుండానే లో క్వాలిటీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏని, అంటే కేవలం లీటర్కి మహా అయితే ఇంకొక 3-4 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా ఎందుకు పెట్టాలి, చస్తే జనాలే కదా చావని అనే ఒక దరిద్రపు ఉద్దేశంతో, మామూలుగా దురుద్దేశం అని అనొచ్చు, కానీ ఇది దురుద్దేశాన్ని మించిన ఉద్దేశం కాబట్టి దరిద్రపు ఉద్దేశంతో అని చెప్తున్నాను. దరిద్రపు ఉద్దేశంతో ప్రజల ప్రాణాలని అంత ఈజీగా తీసుకున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. అసలు ఆ లిక్కర్ బ్రాండ్లు, ఆ పేర్లు కూడా మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకవు, ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి. ఒక మిత్రుడు నాకు పంపించాడు, ఆ ఫోటోలన్నీ కూడా మీకు చూపిస్తా. బీభత్సం అన్నమాట ఈ బ్రాండ్ల పేర్లు. ఒక్క నిమిషం డౌన్లోడ్ చేస్తాను. 9 హార్సెస్, 9 సీ హార్సెస్, ఆంధ్రా గోల్డ్. ఇక్కడ చూడు, ఫోకస్ చేయి, వరుసగా చూపెడతా. వస్తుందా? నెక్స్ట్ సెలబ్రిటీ క్లాసిక్ ఎపిక్ రిజర్వ్ క్లాసిక్ విస్కీ అట. ఇదిగో వచ్చిందా? నెక్స్ట్ బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ బీర్ అట. ఆ భూమ్ అనేది ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవారు, అది పాపులర్ అయిపోయిందని దాని ఫోటో పెట్టినట్లేరు. ఇది గోల్డెన్ పెరల్, గోల్డెన్ పెరల్. ఇది ఇంకోటి వెరైటీ, మలబార్ హౌస్. అంటే ఇది కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది, సరదాగా నోటికొచ్చిన పేర్లు. మలబార్ హౌస్. ఇది చావడానికి శ్మశానానికి దారేది అని వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు. శ్మశానానికి దారేది వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు. వాళ్ళని చూస్తే ఇందులో అంతా రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వైట్ కార్డుకి, ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అమ్మఒడికి, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అర్హులైన వాళ్ళు. వీళ్ళందరినీ ఉసురు
ఇక్కడ చూడండి, ఇది ఆ బ్రాందీ షాపులు బయట వీళ్ళందరినీ సావదొప్పుతున్నందుకు, శ్మశానానికి పంపిస్తున్నందుకు, వీళ్ళందానికి మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అట. ఇది ప్రతి లిక్కర్ షాప్ దగ్గర కాదేది కవితకు అనర్హం. ప్రతి లిక్కర్ షాప్ దగ్గర థ్యాంక్ యూ సీఎం సార్, సేల్స్ మ్యాన్ అండ్ సూపర్వైజర్స్ అసోసియేషన్. ఎందుకంటే మరి వాళ్ళకి చిల్లర మిగులుతుందని ఏంటో. అప్పుడు చూడండి, చావుకు సిద్ధంగా ఉన్న ఇలా ఫోటోలు చూడండి. కాళ్ళకి సరిగ్గా చెప్పులు కూడా లేవు, కానీ అతడు కొనుక్కుంటున్న మద్యం బాటిల్ ధర లీస్ట్లో లీస్టు 225 రూపాయలు. అదే గతంలో 60 రూపాయలు. నేను లెక్కలతో సహా చెప్పా. ఒక కష్టపడి రోజంతా పనిచేసిన వ్యక్తి సేద తీరటానికి గతంలో మందు తాగితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండి ఒళ్ళు నొప్పులన్నీ పోయి మళ్ళీ పని చేసుకునేవాడు. ఇప్పుడు పడుకుని లెగిస్తే ఒకవేళ చావకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. లివర్లు కొట్టేస్తున్నాయి, కిడ్నీలు కొట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈనాడు వారు రీసెర్చ్ చేసి రాశారు. రేపొద్దున్న మళ్ళీ రాస్తాడు, ఏమయ్యా రామోజీ, ఇంత గొప్ప క్వాలిటీ మద్యం మేము సప్లై చేస్తూ ఉంటే ఇన్ని మాటలు మాట్లాడతావా అని. ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు, కడుపులో మంట వస్తుంది, నోరంతా ఎండిపోతుంది, నాసి రకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతింది అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు. నాసి రకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి, గుండెదడ వస్తుంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలంటారు. గతంలో రోజంతా పనిచేసి రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నామని గుంటూరు మిర్చి యార్డులో కూలీగా పనిచేసే వ్యక్తి వివరించాడు. ఇది ఒకరు చెప్పేది కాదు. 2 సంవత్సరాలుగా నేను ఈ మాట విని 3 ఏళ్ల క్రితం శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపిస్తే, ఆ తర్వాత ఎస్జిఎస్ వాడు నాకు ఫోన్ చేసి, సార్ ఇంక మీరు శాంపుల్స్ పంపొద్దు, మేము చెయ్యం, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి పాపం వాళ్ళే హ్యాండ్స్ అప్ అన్నారు. నేను ఈ రిపోర్ట్స్ అన్నీ పెట్టి, నేను అప్పుడు హెల్త్ కమిటీలో సభ్యుణ్ణి, నేను ఈ ఇష్యూ రేజ్ చేసి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాస్తే, మరి ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించమంటే కొందరు అధికారులు వచ్చారు. కానీ దురదృష్టం, మరి వారు ఇనిషియల్ రిపోర్టు నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టే ఉంది, కానీ తర్వాత మరి కొన్ని శక్తులు వారి నోరు మూయించినట్టుగా తెలిసింది. బట్ నిజాన్ని ఎవరు కాదనగలరు? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక 6 నెలల క్రితం శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా చాలా స్పష్టంగా చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పేషెంట్లతో మాట్లాడి, ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే, ఇదిగో ఈ తొక్కడా బ్రాండ్లన్నీ వచ్చిన తర్వాత ఇదంతా తాగినందువల్ల వచ్చిన సమస్య అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి వారు కూడా కంప్లైంట్ చేశారు. ఏదేమైనా మనిషి జీవితంతో ఆడుకుంటున్న ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎలాగా మన్నించగలం? ఎంత దారుణం అంటే, గతంలో చెప్పిన లెక్కైనా మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక కుటుంబానికి ఒక అమ్మఒడి 13,000, ఒక ఆసరా 15,000, 15 + 13 ఎంత? 28,000 ఒక కుటుంబానికి ఇస్తే మ్యాక్సిమం. సరే, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే అది వేరు, వాళ్ళ లెక్క వేరు. ఇస్తే మీ దగ్గర నుంచి మీ భర్త ఒక క్వార్టర్ తాగే అలవాటు ఉంటే, అంటే రాష్ట్రం నడపడానికి మీ కుటుంబానికి నష్టం సుమారు 60,000 రూపాయలు. మీకు ఇచ్చింది 28,000,
మీ దగ్గర ఈ ఒక్క హెడ్లో కొట్టేసింది 60,000, అంటే 32,000 రూపాయలు లబ్ధిదారులకి వచ్చే లబ్ధి తీసేస్తే. ఇది కాక ఎలక్ట్రిసిటీ మీద 6 సార్లు పెంచాడు, ఇంకా రకరకాలు, అవన్నీ వేరు, ఆ బ్యాండింగ్ అంతా వేరు. ఈ ఒక్క ఇష్యూలోనే అంటే మీ ఇల్లు గుల్ల చేస్తున్నాడు, మీ డబ్బులు దొంగిలించి, మీ ఒళ్ళు గుల్ల చేస్తున్నాడు, మీకు ఈ దిక్కుమాలిన మద్యం ఇచ్చి. ఎందుకు అంత దిక్కుమాలిన మద్యం ఇవ్వాల్సి వస్తుందంటే కేవలం 1 లీటర్ ఆల్కహాల్కి, ఎక్సలెంట్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఫుడ్ గ్రేడ్కి, రెగ్యులర్ ఆల్కహాల్కి 10 రూపాయలు కూడా తేడా రాదు. అది బాటిల్ వరకు వచ్చేటప్పటికి ₹10 తేడా వస్తుంది. ఎందుకంటే అందులో 40% ప్యూర్ ఆల్కహాల్ ఉంటుంది, మిగిలింది వాటరే. ఎంత ప్రబుద్ధులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల తాగే మంచినీరులో కూడా ఈ బ్యాక్టీరియాలు ఇటువంటివి ఉంటాయి. అలాగని మంచినీళ్ళు తాగటం మానేస్తామా అని చెప్పి ఆ దరిద్రులు సమర్థించారు. నాకు కూడా ఏదో వార్నింగ్ లాగా మేము చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకోండిరా అని చెప్పా. ఏముంది, ఆ మద్యం నేనే దగ్గరుండి కేంద్ర ప్రభుత్వంతో టెస్టులు చేస్తాం. సరే, ఈ మధ్యన ఈ ఎలక్షన్ ముందు ఈ గొడవలు ఎక్కువని అని చెప్పి మళ్ళీ పూర్వం కమిషన్లు ఇవ్వడానికి ఒప్పుకొని నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు సరే అయితే మీరు మీ సరుకు కూడా పెట్టుకోండి అని చెప్పి, మరి విధి లేని పరిస్థితుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ క్వాలిటీ మద్యానికి కూడా మరి వాళ్ళ దొంగ సేల్స్ కాస్త తగ్గించుకుని, ఇప్పటికే కడుపు పూర్తిగా నిండిపోయి, కంటైనర్లు నిండిపోయి, అన్నీ నిండిపోయినాయి కాబట్టి ఇంకా స్థలం లేక, అవసరం లేక కాదు, అది తీరి ఆకలి కాదు. ఆ ధనంతో తీరి ఆకలి ఎప్పటికీ తీరదు. అది అన్నం తింటే తీరి ఆకలి వేరు, ధనం ఎంత తిన్నా ఆకలి తీరదు. సో అది ఆ తీరని ఆ ధనం ఆకలి మరి ఇంకా లాభం లేదనుకున్నారో ఏంటో, మరి ఒకవేళ పొరపాటును తీరిందేమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే వేరే బ్రాండ్స్ని కూడా ఈ ఎన్నికల ముందు ఆ రోజు మళ్ళీ కడుపు మండి తల తిరిగితే, చావుగా బతికిన వాళ్ళు తల తిరిగితే ఆ 4 రోజులన్నా ఫ్రెష్గా ఉంటారని ఏంటో. ఫ్రెష్గా ఉంటే ఓటేస్తాడు, లేదంటే మళ్ళీ యాంటీ వేస్తాడన్నా. ఎందుకో భయం వచ్చింది. భయం వచ్చి ఇది ఫాలో అవుతున్నాడు తప్ప ప్రజల మీద, ప్రజల ప్రాణాలకి ఏమాత్రం విలువ ఇవ్వని కుసంస్కార ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో కాబట్టి మనం వీళ్ళని, మీ భర్తల ప్రాణాలు మీకు దక్కాలి అంటే ఇప్పుడు ఓవర్ నైట్ లిక్కర్ తాగటం ఎవరో మానిపించలేరు. పాపం చూశారు కదా ఆ నిర్భాగ్యులు ఎలాగా ఆ క్యూలో నుంచి చెప్పులకు కూడా ఖర్చు పెట్టడం, బట్టలకు కూడా ఖర్చు పెట్టడం, కానీ ఆ లిక్కర్కి ఖర్చు పెట్టాలి. ఆ వీక్నెస్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ధనవంతులు అవుతున్నారు తప్ప, అరే అదొక వీక్నెస్, కనీసం ఆ తాగేవాడికి ఆరోగ్యం దెబ్బతినకుండా క్వాలిటీ మద్యం ఇద్దాం, అలా జేబులు గొల్ల చేయకుండా తక్కువ రేటుకి ఇద్దాం. ఇవి చెప్పాలంటే కొంచెం సిల్లీగా ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మద్యం ధరలు తగ్గిస్తాం అని చెప్పాలి అంటే, అరే ఇలా కూడా మరి మేనిఫెస్టోలో ఎలా పెడతారా? మీకు సరసమైన ధరలకి మద్యం ఇస్తామని చెప్పి ఎలా పెడతారు? అసభ్యంగా ఉంటుంది పెట్టాలంటే కూడా. కానీ మరి ఈ చావులు, ఈ మరణ మృదంగం, జగనన్న వాయించే ఈ మరణ మృదంగం బారి నుంచి బయటపడాలి అంటే మనం తక్షణం జగనన్నను తప్పించి ఈ క్వాలిటీ కంట్రోల్ స్ట్రిక్ట్గా పెంచి కాసులు కక్కుర్తి పడకుండా, గతంలో అలాగే ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, క్వాలిటీ చెకప్ స్ట్రాంగ్గా ఉండేది. సో ఆరోగ్యానికి హానికరమే ఎనీ లిక్కర్, ఆరోగ్యానికి హానికరం, కానీ ఇది ప్రాణాంతకం. సో ఇటువంటి ప్రాణాంతకమైన లిక్కర్ ఇవాళ ఈనాడులో క్లియర్గా, అప్పుడు నేను ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లు, ప్రధానమంత్రి గారికి నేను రాసిన ఆ లేఖ, ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది చాలా స్పష్టంగా.
కానీ మరి ప్రజలకు తెలుసు వాళ్ళు చనిపోతున్నారని. కానీ ఇదొక రుగ్మత, ఏమీ చేయలేం. భార్యలకు తెలుసు వారి భర్తలు త్వరలో చనిపోబోతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. మంచా బొక్క? ఏంట్లో జరిగింది మంచి? ఏంట్లో జరిగింది? అందరినీ కూడా ఏదో రకంగా అన్యాయం చేశారు. కానీ ఒక ఇల్యూజన్లో మంచి చేసాం అని చెప్పి పేపర్లో వార్తలు రాసి ప్రజలందరూ సాక్ష్యాలు చూస్తున్నారని భ్రమించి వారా భ్రమలో ఉండి ఇలా మాట్లాడుతుంది తప్ప, గొర్రెలు ఏమన్నా నమ్మితే మరి ఆ గొర్రెలని అటువంటి పిచ్చి విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చి మేల్కొల్పవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది, నాలాంటి వాళ్ళ మీద ఉంది. అందులో భాగంగానే 4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ప్రజల్ని ఎన్లైటన్ చేయటానికి చావుకి దగ్గరగా వెళ్ళినప్పటికీ భయపడకుండా నేను నా పోరాటం చేస్తున్నా. ఇంకొక 2 నెలలు ఈ పోరాటంలో తప్పకుండా విజయవంతుని అవుతాను. ప్రజల ఆశీర్వాదంతో ఈ యుద్ధంలో గెలుపు మందే. యుద్ధం అంటే గుర్తొచ్చింది, సిద్ధం అంటాడు. యాక్చువల్గా ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి. గెలిపించడానికి మనం సిద్ధమా అన్నది మనం ఆలోచించుకోవాలి. అతను రెడీగా ఉన్నాడు ఓడిపోవటానికి, వాళ్ళ సిద్ధం అదే. మేము ఓడిపోవడానికి సిద్ధం, గెలవటానికి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, గెలవటానికి మేము సిద్ధమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామని. యుద్ధం చేయవలసిన పని లేదు. అంటే ఎన్నికలంటేనే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు గెలవటానికి మీరు సిద్ధమా అని. అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి, ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా. అంటే సిద్ధం అని ఎలా పెడతారా? ఇలా సిద్ధం అని. సో మేము యుద్ధానికి సిద్ధం, ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ స్లోగన్తో వెళ్దాం. నీ సిద్ధం ఏమిటి? నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం అయిన ప్రజల తరపున తెలియజేస్తున్నా. ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనో, మత ప్రభావంతోనో, ఇంకే ప్రలోభాలతోనో, ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా, ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు, ఇంత డబ్బు దోచాడు, మీకు న్యాయంగా రావాల్సిన సొమ్ము ఇంత దోచాడు, ఉద్యోగస్తులకి 21,000 బకాయిలు ఉన్నాయి. మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి. ఇదివరకు 1వ తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇప్పుడు 15 నుంచి 20వ తారీఖు మధ్యనే పెన్షన్ వస్తుందట. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సరే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఎక్కడ ఇస్తాం? బట్ ఇవన్నీ స్టాచ్యూటరీ, అవాయిడ్ చేయలేడు. అయినా సరే చేయడు. మరి ఇలా ఒక మహిళలే కాదు, పురుషులే కాదు,
ఉద్యోగస్తులే కాదు, నిరుద్యోగులే కాదు, విద్యుత్ వాడకందారులు కాదు, ప్రతి ఒక్కడు ధనికుడు పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా అతి దారుణంగా వంచి మరి సిద్ధం అని మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుల్ని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుకొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం. ఇక ఈరోజు ఇంకో సబ్జెక్ట్. ఇవాళ కూడా నిన్నటికి ఇంకా చెత్త మాట్లాడుతూ మానేస్తాడేమో సాక్షివాడని అనుకుని పొద్దున్న తెల్లవారుజామున లేచి సాక్షి చదివి మళ్ళీ పడుకున్నా. ఏం రాసుంటాడు వీడు, ఇంకా ఏడుపు ఆపలేదా అని. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ అదే గోడ. జనసేనకు ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా? కేవలం 24 స్థానాల జనసేనకి ఇచ్చేది. పైగా ఫలానా దగ్గర 30,000 ఓట్లు వచ్చినాయి, అయినా సరే జనసేనకి ఎవరా అంటే ఆ రాసిన దగ్గర జనసేనకు 30,000 వచ్చినాయి అన్న దగ్గర తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో రాయలా. అక్కడ తెలుగుదేశానికి 60,000 ఓట్లు వచ్చినాయి, అది రాయడు. 30,000 ఓట్లు వచ్చినాయి ఎవరా అని ఇలా రకరకాలుగా రాసి ఇంకా సద్దుమని చక్కటి అవగాహనతో ఉంటే ఇంకా కొద్దిమంది నాయకుల్ని ప్రలోభపెట్టి ఇంకొద్దిమంది గొప్ప నాయకులు అయినప్పటికీ మరి వారికి ఉన్న ఏ అపేక్ష కారణంగానో తెలియదు, కానీ ఇంకా లేఖలు రాస్తూ ఏదో రకంగా ఆఖరి ప్రయత్నం చేద్దాం, ఈ పార్టీల్లో చిచ్చు పెడదాం అనే వృధా ప్రయత్నం మటుకు మారలేదు. ఇవాళ నేను చెప్తున్న జనసేన సెలెక్ట్ చేసుకున్న సీట్లు అత్యద్భుతంగా వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా చోట్ల మరి గతంలో ప్రజారాజ్యం నెగ్గిన సీట్లు, అలాగే ఎక్కడ చాలా ఎక్కువ బలం ఉంది అనుకునే స్థానాలు వారికి బాగా పట్టున్న ఆ జిల్లాల్లోనే సింహభాగం స్థానాలని తీసుకోవటం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ ప్రాసెస్ని ఇంకా ఫలానా ఊరి పేరు పెట్టి దుర్గేష్ గారికి 40,000 ఓట్లు వచ్చినాయి, అయినా సీట్ ఇవ్వరా? అరే నీకెందుకురా? దుర్గేష్ గారికి ఆల్టర్నేటివ్ చెప్పి అక్కడ 23 సీట్లే తెలుగుదేశానికి వచ్చినప్పుడు బుచ్చి చౌదరి గారు ఆ యాంటీ వేవ్లో కూడా 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈజ్ ఏ సీనియర్ పార్టీ లీడర్. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందా, నీకుంటుందా? ఇచ్చేదా సాక్షిని అంటున్నా. సో ఆయనకి గౌరవం ఇస్తూ, అలాగే దుర్గేష్ గారు ఆ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, వారికి కూడా పక్కన కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, బీసీలందరూ తెలుగుదేశంతో ఉన్నారు. సో కాబట్టి మీరు ఆనుకుని ఉన్న స్థానానికి వెళ్ళమని చెప్తే ఇప్పుడు దుర్గేష్ గారికి కావాల్సి వచ్చారా? మా దుర్గేష్కి అన్యాయం జరిగింది, మా దుర్గేష్కి అన్యాయం జరిగింది. దుర్గేష్ గారికి న్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో 83 నుంచి పార్టీలో ఉన్న బుచ్చే గారికి న్యాయం జరుగుతుంది, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప, ఒరే సాక్షి హక్కుపక్షి, ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా? నీ దాంట్లో నువ్వు ఎంతమందికి బొక్కెట్టేసావో చూసుకో. 60 మందిని మారుతావా?
ఎందుకు మారుస్తున్నావు 60 మందిని? నువ్వు 60 మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమీ రాసుకో. వాళ్ళు తిట్టినా, బండబూతులు తిట్టినా నువ్వు రాసుకో. నీ తొక్కల పార్టీకి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో. కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది, అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది. ఇటువంటివన్నీ. నరసాపురం జనసేన కేటాయించారు. నరసాపురం 2వ స్థానంలో వచ్చింది. గెలిచిన ప్రసాదరాజు గారికి ఓడిన నాయకర్కు 5,000 తేడా. జనసేనకి ఇచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు? గెలిచిన భీమవరంలో గెలిచిన సీన్కి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ 3rd ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ 2 చోట్ల. సో అది వీరికే కేటాయించడం జరిగింది. ఎందుకు ఏడ్చావు? కరెక్ట్గానే అయిందిగా. అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా. మాలో మాకు సంతోషంగా ఉంటే ఎవరితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వెధవా అంటే, ఇది జంజాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు ఈ పదం వాడతాడు. ఇది నేను కావాలని వాడింది కాదు, జంజాల గారు గుర్తొచ్చి నేను ఈ పదం వాడటం జరిగింది. చాలా చాలా విచిత్రమైన పదాలు వాడేవారు. అటువంటి పదాలన్నీ కూడా ఇవాళ మీ సాక్షి పేపర్కి వాడవలసి రావటం మరి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, మరి మీ పద్ధతి ఇంకా మీరు మార్చుకోకుండా కొంతమంది కోవర్ట్లను పెట్టుకుని వారితో మాట్లాడించి ఇలాగా చేయటం. నేను 2 రోజుల క్రితమే చెప్పా, ఇది వచ్చినప్పుడే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అని. ఎందుకంటే కలయిక అవసరం, కానీ నెగ్గడం ఇంకా ఎక్కువ అవసరం, చారిత్రక అవసరం. లేదంటే జనం సర్వనాశనం అయిపోతారు. సో తమ భేషజాలని పక్కన పెట్టి ఈ కులం గురించి మాట్లాడకుండా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతూ, జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు, జనసేన ప్రజల పార్టీ. ఈ బ్రాడర్ ఆస్పెక్ట్ తెలియకుండా సంకుచిత స్వభావంతో కొంతమంది కుహనా నాయకులు మాట్లాడే చెత్త పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జన సైనికులకి ఎన్నో కులాల వారు మద్దతు ఇస్తున్నారు. అది ఒక కులానికి సంబంధించింది కాదు. కాకపోతే ప్రతి నాయకుడికి ఒక కులం అంటూ ఉంటుంది. ఆ కులం వారు ఆ నాయకుడి కోసం ఎక్కువ సపోర్ట్ చేయటం సహజం. జగన్మోహన్ రెడ్డిని అందరూ సపోర్ట్ చేశారంటే అతను రెడ్డి అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు, అంతే. అదర్వైజ్ ఏముంటుంది? ఒక రెడ్లే ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి నెగ్గాడా? కాదు కదా. ఒక కమ్మవారే ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? కాదుగా. ఎందుకని ఈ రకంగా మా జాతిని అవమానించారు అని మాట్లాడతారు? జనసేన ప్రజల పార్టీ. జనసేన ఒక కులానికి చెందిన పార్టీ కాదు. జనరల్గా నాయకుడికి సంబంధించిన కులం వారు ప్రేమిస్తారు, మంచిదే. వారి ప్రేమ కావాలి, వారి ఆదరణ కావాలి. కానీ సీట్లన్నీ ఒకరికే కావాలి అనుకోవటం, అది పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపెట్టే నిజమైన ప్రేమ కాదు. పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన ప్రజానాయకుడు. ఆయన్ని ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా మార్చకండి. పవన్ కళ్యాణ్ గారిని గౌరవిద్దాం, ఒక గొప్ప నాయకుడిగా గౌరవిద్దాం.
ఆయన ఎన్నోసార్లు చెప్పారు, మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం, కేవలం ఒక కులం శ్రేయస్సు కోసం కాదు అని. కులం అవసరమే, మనం ఆ వ్యవస్థలో ఉన్నాం. నాయకుడిని ఏ కులానికి సంబంధించిన వారు ఆ కులానికి చెందిన నాయకులు ఉంటే ప్రేమిస్తారు. అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు. కానీ ఓపెన్గా స్టేట్మెంట్లు, సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే, ఒక దేవుడిగా భావించే ఇతర కులాల వారిని, వారి మనోభావాల్ని దెబ్బతీయవద్దు అని నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నేను కాపు కాదు, నేను క్షత్రియుడిని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అలా అన్ని కులాల్లోనూ ఉంటారు. 125 బీసీ కులాలు ఉన్నాయి, 40 ఎస్సీ కులాలు ఉన్నాయి, ఒక 7-8 వేరే కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. అందరిలోనూ అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అందరివాడు. పవన్ కళ్యాణ్ గారిని కొందరివాడిగా చేసి ఆయన్ని ప్రేమించే వారిని, వారి మనసుల్ని గాయపరచొద్దు అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి థింగర్ స్టేట్మెంట్లు ఇస్తున్న నాయకులకి నా విజ్ఞప్తి. కళ్యాణ్ గారిని కులాలకు అతీతంగా ప్రేమిద్దాం, అంతే తప్ప సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి ఆ దిక్కుమాలిన సాక్షివాడి పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వేయించుకుని సోషల్ మీడియాలో ట్వీట్లు ఎట్టేసి ప్లీజ్ గ్రో అబౌవ్ ద కాస్ట్. మీ కులాన్ని మీరు ప్రేమించండి, పక్క కులాలను కూడా గౌరవించండి అనేది ఏదో కొంచెం ఎమోషనల్గా మరి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మరి కొందరి అభిమానానికి, కొందరు పనికిమాలిన స్టేట్మెంట్ల వలన ఆయన దూరం అవుతారేమో అనే ఒక బాధతో నేను మాట్లాడాను. ఎవరి మనసన్నా గాయపడితే నన్ను క్షమించండి. నేను చిన్న అతి స్వల్ప 1% పాపులేషన్ కూడా లేని కులానికి సంబంధించిన వాడిని కాబట్టి ఇలాంటి చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కలిస్తే ఒక మహాసముద్రం అవుతుంది. అర్థం చేసుకోండి, నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, అన్ని కులాలు ఒక్కటే. అసలు కులమే లేని సమాజం, సరే నేను బ్రతుకుండగా చూడలేనేమో కానీ రాబోయే రోజుల్లో కులరహిత సమాజం, అసలు కులం పేరే లేని బర్త్ సర్టిఫికెట్లు, ఇవన్నీ ఎప్పుడు వస్తుందో ఆ రోజు రావాలని, కులాల తారతమ్యమే ఉండకూడదని కోరుకునేవాడిని. అయినా ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థలో పొరపాటున నేను సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న ఏ కులం వారినైనా నేను నా మాటలు, అంటే బాధతో కూడిన నా మాటలు ఎవరి హృదయాన్నైనా గాయపరిస్తే దయచేసి నన్ను మన్నించండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, నా ఉద్దేశంలో బీజేపీ కూడా ఉంటుంది. ఈ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. రేపు 28వ తారీఖు సాయంత్రం తాడేపల్లిగూడెం నా నియోజకవర్గంలో జరిగే ఈ ప్రతిపక్షాల మహాసభను జయప్రదం చేయవలసిందిగా ఆ 3 జిల్లాల, తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజాస్వామ్యవాదులందరినీ పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి, ఇది కేవలం పార్టీ మీటింగ్ కాదు, ఓడించడానికి మేము సిద్ధం అని చాటి చెప్పే మీటింగ్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనసులో కృతనిశ్చయం తీసుకున్న వారందరూ కూడా, పురుషులు, స్త్రీలు,
యువకులు, పిల్లలతో సహా అందరూ వచ్చి ఆ సభని అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, నేను కూడా ఆ నియోజకవర్గ ఎంపీగా, ఎందుకంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా ప్రజాస్వామ్యవాదులు అని చెప్పాను అంటే పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి నేను ఆ రెండు పార్టీల్లో నేను సభ్యుడిని కానప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఓడించటానికి కంకణం కట్టుకున్న ప్రజాస్వామ్యవాదుల సభ కాబట్టి ఆ సభలో నేను పాల్గొంటున్నా. నాలాంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంటే తెలుగుదేశం, జనసేన రేపు భవిష్యత్తులో నేను వస్తుందనుకుని భావించే భారతీయ జనతా పార్టీకి మీ సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తూ, మరొక్కసారి ఈ కొద్ది రోజులు ఈ చెత్తమందు తాగటం మానేయండి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత చెప్పడానికి సిగ్గుగా ఉన్నా మీకు పాకెట్కి కన్నం పడకుండా, లివర్కి చిల్లులు పడకుండా, కిడ్నీలు కొట్టేయకుండా, మోతాదులో తాగితే మీ ఆరోగ్యం చెడిపోకుండా చూసుకునే బాధ్యత నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా వహిస్తుందని చెప్పి, బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియచేస్తూ, ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి నాకు గిల్టీగా ఉంది, ఒకవేళ ఎవరి మనసైనా బాధిస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను మాట్లాడిన మాటలు ఎవరినన్నా బాధిస్తే క్షమించండి.